నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మొన్న మధ్య ఒక పోస్టుకు సంబంధించి ఎంత పెద్ద చర్చ జరిగిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అనూహ్యంగా చాలా స్తబ్దుగా, చాలా కామ్గా ఆ అంశానికి సంబంధించి మరుగున పడిపోయింది. మరొక్కసారి పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు ఆ చర్చ ఊపందుకుంది. ఏంటి ఇంతగా చర్చ అనుకుంటున్నారా? అదేనండి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పదవీకాలం ముగిసింది. ఆయన పదవీకాలం ముగియకముందే అనేక అంశాలకు సంబంధించి ఆయన విమర్శలు ఎదుర్కోవడం మనం ఇదంతా చూసాం. ఇప్పుడు ఎవరు ఆ రేసులో ఉన్నారు, మాకు కావాలంటూ ఎవరెవరు అర్జీలు పెట్టుకున్నారు, మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చెప్పబోతోంది, మరి టీటీడీ చైర్మన్ పదవికి సంబంధించి ఎందుకు ఇంత ఆసక్తి ఇంతమంది చూపిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఈయన మరొక మారు టీటీడీ చైర్మన్ చర్చ తెర మీదకి వచ్చింది. ఏం జరుగుతోంది? పదవీ కాలం ముగిసినప్పటికీ కొత్త బోర్డు అంటే పాలక మండలి వాళ్ళు సరికొత్త పాలక మండలి నియమించేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి వాళ్ళు యాక్టివిటీస్లో పాల్గొంటారు, కొనసాగుతూ ఉంటారు వాస్తవానికి. లేకపోతే గతంలో ఏంటంటే పదవీకాలం ముగిసిన వెంటనే వాళ్ళు ఏంటంటే మా పాలక మండలి ముగిసిందని చెప్పి ఈఓకి జేఈఓకి అప్పచెప్తారనమాట పాలనా వ్యవహారం, తిరిగి పాలక మండలిని నియమించేంతవరకు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే టీటీడీ బోర్డు. దీనిని మంత్రి పదవి ఇవ్వకపోతే నాగబాబు గారికి కట్టబెట్టమని పవన్ కళ్యాణ్ గారు లోగడ చంద్రబాబు నాయుడు గారిని కోరిన మాట వాస్తవం. కాబట్టి నాగబాబు గారిని టీటీడీ చైర్మన్గా మనం సమీప భవిష్యత్తులో చూడొచ్చా అన్నది ఇప్పుడు జనసేన ముందున్నటువంటి ఒక అంశం అనమాట. ఓకే. అట్లాగే మీకేంటంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు మొన్న శాసనమండలి సభ్యుడిగా క్షమించాలి మన రాజ్యసభ రేసులో దేవినేని ఉమామహేశ్వరరావు గారు అట్లాగే గల్లా జయదేవ్ గారు వాళ్ళు రాజ్యసభ రేసులో చివరి నిమిషం వరకు వాళ్ళు విరోచితంగా పోరాడారు. అయితే వాళ్ళకి అవకాశం దక్కకపోవడంతో వాళ్ళు గల్లా జయదేవ్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, అట్లాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు వారు అసలు పోటీలోనే మైలవరం నుంచి మొన్న పోటీ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు కూడా సొంత సామాజిక వర్గానికి మరొక మారు కేటాయించాలని ఆశిస్తున్న మాట వాస్తవం. అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి గతంలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు వెనుకబడిన తరగతులకు మరొక మారు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఇవ్వమని వారు కోరుతున్నారు. అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఎందుకంటే వారిని రాష్ట్ర మంత్రిమండలిలో తీసుకోకపోతే వారు ఒక సమున్నతమైనటువంటి పదవిని ఆశిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకరిని నియమించవచ్చునని చెప్పి వారు అధిష్టానం వద్ద వారి పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందినటువంటి సమాచారం. కాపు సామాజిక వర్గం నుంచి నాగబాబు గారితో పాటు, జనసేన నుండి నాగబాబు గారితో పాటు తెలుగుదేశంలో కిమిడి కళా వెంకటరావు గారి పేరు మరొక మారు తెర మీదకి వచ్చింది. అట్లాగే డిప్యూటీ స్పీకర్గా ఏమాత్రం అంటే అత్యుత్సాహంగానో లేకపోతే ఆసక్తికరంగానో కొనసాగక పోలేనటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా క్షత్రియ సామాజిక వర్గం కోటలో ఆయన ఒకసారి టీటీడీ చైర్మన్ అయితే ఎట్లా ఉంటుందనేటటువంటి ఆశ వారికి లేకపోలేదని వారి సన్నిహితుల వద్ద వెలిబుచ్చినట్టు తెలుస్తోంది సంధ్య గారు. కాబట్టి ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం ముందు మరి ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారి ముందు ఏంటంటే టీటీడీ చైర్మన్ నియామకం అనేది కత్తి మీద సాము లాంటిది అనమాట. అంటే ఎవరికిస్తే సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమీకరణాలన్నీ సరిగ్గా పొసగుతాయో ఒదుగుతాయో వారికి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి. ఇవ్వకపోతే మిగతా వాళ్ళతో వచ్చేటటువంటి తంటానమాట. వీటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దీనిని ఎదుర్కొంటారనేది తెలుగుదేశం వర్గాలను ఒక ఇంత ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు గారి ఎంపిక కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నియామకం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానపరమైనటువంటి నిర్ణయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మనోగతం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ చైర్మన్ మొదలుకొని పాలక మండలిలో ఖచ్చితంగా నారా లోకేష్ గారి ముద్ర ఈసారి స్పష్టంగా ఉండబోతోంది, అందులో సందేహం లేదు. కాకపోతే భాజపా, జనసేన అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యులకి, తమిళనాడు, కర్ణాటకకు, అట్లాగే మహారాష్ట్రకి, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారికి కూడా మీకు పాలక మండలిలో వాళ్ళకంటూ ఖచ్చితంగా వాళ్ళని ధర్మకర్తలుగా నియమించేటటువంటి విధానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి లోకేష్ గారి ముద్ర అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశావహుల జాబితా అయితే చాలా పెద్దది. సామాజికంగా ప్రాంతాల వారీగా లేకపోతే రాజకీయంగా తీసుకుంటే
ఆశావహుల జాబితా చాలా పెద్దదిగా కనిపిస్తుంది సంధ్య గారు. కాకపోతే ఎప్పుడు అంటే టీడీపీ హయాంలో టీటీడీ చైర్మన్ నియామకం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది, కొంత కాలయాపన తర్వాత నియామకం ఉంటుంది అన్న ఇది మంచి అంశం. కాకపోతే మొన్న మీకు 2024 ఎన్నికలు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేయలే. అంత క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సర కాలం పాటు కాలయాపన చేశారు. అది చాలా తప్పిదము, అసలు హాస్యాస్పదం అన్నట్టు. సంవత్సర కాలం కాలయాపన చేయడం అంటే వారికి ఇస్తే ఏమవుతుందో వీరికి ఇస్తే ఏమవుతుందో అనుకుంటే, సంవత్సర కాలం పూర్తి అయిపోయిన తర్వాత చదలవాడ కృష్ణమూర్తి గారిని చైర్మన్గా ఆయనకే కేటాయించాలి, వారి పేరునే ప్రకటించాలి. వారు లిఖితపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చారు, ఎన్నికలకు ముందు హామీలాగా రాసిచ్చారు ఆయన. అయితే వారిని ప్రకటించిన తర్వాత ఏంటంటే సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి, కాలగర్భంలో సంవత్సర కాలం కలిసిపోయింది కాబట్టి సంవత్సరం మాత్రమే ఈ బోర్డు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, సంవత్సరం తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ బోర్డు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. పాలక మండలి అయినా 2 సంవత్సరాల పాటు కొనసాగేటటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి మాకు సంవత్సరం పాటు ఇవ్వాలని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాలక మండలి కొనసాగితే, ఆ తర్వాత కొన్ని నెలలు కాలయాపన చేసి సుధాకర్ యాదవ్ గారిని అప్పుడు 2వ పర్యాయం నియమించారు. కానీ మొన్న 24 ఎన్నికల్లో ఏంటంటే వెంటనే మనకు కొద్ది నెలలు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మీకు వాళ్ళు పాలక మండలిని నియమించడం, ఆ పాలక మండలి తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే మరొక పాలక మండలి వేస్తే ఏమవుతుందంటే, నియమిస్తే 2 సంవత్సరాల తర్వాత మరొకరికి ఇంకొక పాలక మండలికి సంవత్సరం పాటు అవకాశం వస్తుంది. అధికారంలోకి మళ్ళీ తెలుగుదేశం వస్తే వాళ్ళు కొనసాగుతారు. రాలేదు అనుకుంటే ఆ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అలాగే లేట్ అవుతుంది, నెక్స్ట్ ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది, ఇంకొంతమందిని మార్పులు చేర్పులు చేయబోతున్నారన్న అంశం అలానే ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇంకా దేవాదాయ శాఖకు సంబంధించి ఇంకా కొన్ని పదవుల భర్తీ ఉంది. ఆశావాహులు చాలా ఎదురు చూస్తారు. బట్ ఎందుకంటే అధిష్టానం ఇంకా ఎందుకంటే గతంలో బిఆర్ నాయుడు గారి మీద పర్సనల్ అటాక్ జరిగినప్పుడు ఇమీడియట్ గా చేంజ్ చేయాలనేసి అంటే బిఆర్ నాయుడు గారే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా జరిగిపోయింది. మళ్ళా ఇప్పుడు ఏంటిది 150 సంవత్సరాల బామ్మ దర్శనం తర్వాత కొంతమంది ఇప్పుడు మళ్ళీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దగ్గరుండి ఫ్యామిలీ అంతా ఇది చేశారని ఆయన పేరు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంటే పాలక మండలి పదవీ కాలం ముగిసినప్పటికీ ఏమవుతుందంటే, నూతన పాలక మండలి నియమించేంత వరకు కూడా ఏంటంటే ఈ పాలక మండలి దర్శనానికి వెళ్ళొచ్చు, కొంతమంది విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకి స్వాగతం పలకొచ్చు, అటువంటి కొన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనొచ్చు అనమాట. ఆ ఆలయ మర్యాదలకి లోటు ఉండదు, అది కొనసాగుతాయి. అవి నూతన పాలక మండలి వచ్చేందుకు ఈవో జేఈఓ కూడా వారి పట్ల సాధారణంగానే సుముఖంగానే ప్రవర్తిస్తారు. ఎందుకు మరి ఆలస్యం చేస్తున్నారు? ఒత్తిడి అంటే సంబంధించి ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీ నుంచి రాధాకృష్ణ గారికి వస్తుందా రాదా అన్న దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా మంది. దాంతో పాటు చాలా మంది రేస్ లో ఉన్నారు, వర్మకి వస్తుందా రాదా, కొనసాగిస్తారా లేదా అనేది. మంత్రి పదవికి సంబంధించి ఇప్పటికే బోండా ఉమ్మా గారు రేస్ లో నేను లేను, సీనియర్లు మీకు కనిపించరా, మీతో పాటు ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోరా, మాకంటే వణుకొచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారో అని ఒక స్వరాన్ని ఆయన వినిపించడం జరిగింది. ఇటేంటంటే జనసేనకు నామినేటెడ్ పోస్టులో మనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మరి ఇన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే కష్టపడ్డవాడు సంతృప్తి చెందేది సరే, ఎక్కడో దగ్గర మనకు చిన్న అధికారం వస్తే చాలు కదా అనేసి ఆలోచన ఉంటుంది కాబట్టి వీటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటే మీరు ఏమంటారు? ఒత్తిడి అనేక రకాలగా ఎదుర్కొనేటటువంటి అధినాయకత్వం ఎదుర్కొనేటటువంటి ఒత్తిడితో పాటు మీకు ప్రాంతీయ రాజకీయ సాంస్కృతిక ఆర్థిక సామాజిక సమీకరణలు అన్నీ కూడా మీకు ప్రధాన పాత్ర వహిస్తాయి. చాలామంది ఇవి ప్రధాన పాత్ర వహించవు అని అంటారు. తర్వాత మనం చేసినటువంటి విశ్లేషణల్లో చాలామంది వాళ్ళు కామెంట్ల రూపంలో ఏమని తెలియజేస్తుంటారంటే, కులపరంగాను కుల ప్రాతిపదికంగా మాత్రమే మీరు మాట్లాడతారంటే, రాజకీయాల్లోకి ఒక్కసారి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి మీరు దూకిన తర్వాత అక్కడ ఈ ప్రాతిపదికలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, చూస్తారు. అదే దృష్టికోణంలోనే అక్కడ మిగతా వ్యవహారాలన్నీ సాగుతాయన్నది అందులోకి వెళ్ళినటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. గట్టు మీద కూర్చుని వెలుపలుండి మాట్లాడే వాళ్ళకు ఖచ్చితంగా ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కావు. మీరు నిండా మునిగిన వాడికే మీకు అర్థమవుతుంది పరిస్థితి అక్కడ ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఒకటే మీరు అన్నది ఒప్పుకుంటాము, అంతే ఒత్తిడి తనకు ఇప్పుడు తన సపోర్టర్స్ నుంచి కూడా వస్తుంది, అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే
ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికి కింద క్యాడర్ ఏ రకంగా పనిచేస్తుంది, ఆ క్యాడర్ కి వాళ్ళ కింద వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారు స్టెప్ వైజ్ గా మనకు తెలుసు కాబట్టి ఈ అంటే విషయానికి ఇక్కడ మీకు మొన్న 2 సంవత్సరాలు గడిచిపోయింది. అండర్లైన్ చేసిన పాయింట్ ఇంకా ఇంకెప్పుడు అన్న ఒక ఆతృత అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అవును, అంటే వాస్తవానికి ఇక్కడ సొంత సామాజిక వర్గం కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని వాళ్ళు కాపాడుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళ సొంత సామాజిక వర్గమే వాళ్ళ బలం. ఏది, వాళ్ళు కూర్చున్న కుర్చీకి ఖచ్చితంగా ఒక కాలు వాళ్ళ సొంత సామాజిక వర్గం, అందులో సందేహం లేదు. మొన్నకు 4 ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు అని మనం మాట్లాడుకుంటే కాణిపాకం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానాలు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, లేకపోతే కనకదుర్గమ్మ వారి దేవస్థానం కావచ్చు, తీసుకుంటే కాళహస్తి ఒక్కటి జనసేన బలిజ సామాజిక వర్గానికి విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత శ్రీకాళహస్తి విడిచిపెడితే తిరుపతి మనకి కమ్మ సామాజిక వర్గం నుంచి బిఆర్ నాయుడు గారిని తీసుకున్నారు. శ్రీశైలంకి వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే మనకి కాణిపాకం వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి దేవస్థానానికి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఈ పాలక మండళ్ళ సమయము పూర్తయింది, పదవీ కాలం ముగిసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా సామాజిక సమీకరణలు చేస్తారు, అట్లాగే జనసేనకి ఏ విధంగా విడిచిపెడతారన్నది కూడా సామాజిక రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కలిసి పోటీ చేశారు కాబట్టి చేశారుగా, ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. సరే చూద్దాం, మీరు చెప్పింది ఆల్మోస్ట్ ఏంటంటే కూటమి వరకు మీ వీడియోస్ రీచ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఈ అంశాలకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు. గతంలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ మొట్టమొదట మనమే చెప్పాము బిఆర్ నాయుడు గారు రేస్ లో ఉన్నారు, ఆయన తర్వాత ఈయన ఉన్నారు, ఈయన కాకపోతే ఈయన అనేసి ఫస్ట్ విశ్లేషణ మనమే చేశాడు. కాబట్టి ఈసారి మరి కాపు సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావు గారు, జనసేన నుంచి కొణిదెల నాగబాబు గారు, కమ్మ సామాజిక వర్గం నుంచి గల్లా జయదేవ్ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, యాదవ్ సామాజిక వర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి కె రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళు ఆశావహుల జాబితాలు ప్రస్తుతం మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం వీళ్ళు తితిదే చైర్మన్ ఆశిస్తున్నారు. చూద్దాం మరి వీళ్ళే ఉంటారా, ఇక కొత్తగా ఎవరైనా తెర మీదకి వస్తారా అనేది. కృష్ణంరాజు గారు అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని వింటున్నాము. రఘురామకృష్ణరాజు అంటే ఇక్కడ నా ప్రశ్న ఎప్పుడు ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా నేను పాలకులకు వేసేటటువంటి ప్రశ్న ఏదైతే, మీరు పారదర్శకత ఉంటే మీరు దేవస్థానాల చైర్మన్లుగా మీరు దళితుడికి ఏ రోజైతే అవకాశం ఇస్తారో ఆ రోజు ఈ దేశం సస్యశ్యామలం అవుతుంది. దళితుడిని మీరు దేవాలయాలకు దూరం చేసినంత కాలం ఈ రాజకీయాలు రావణ కాష్టంలో రగులుకుంటూనే ఉంటాయి. వాస్తవం ఇది. చూద్దాం ఎంతవరకు ఆలోచన చేస్తారు. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.